అండి మినీలియస్ నుంచి. ఇప్పుడు మీకు చూపించే జ్యువెలరీ వచ్చి ప్యూర్ తప్పా జ్యువెలరీ అండి. తప్పా జ్యువెలరీ అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అనమాట. 22 క్యారెట్ ఆర్నమెంట్సే, బట్ ఓన్లీ మనకి స్వీట్స్ మీద అది ఫాయిల్ ఉంటుంది చూడండి, గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్, అట్లాగా ఫాయిల్ ఆఫ్ గోల్డ్తో చేస్తామన్నమాట. ఈ పైన ఏదైతే కనిపిస్తుందో అదంతా ఓన్లీ ఫాయిల్ కింద చేసి అటాచ్ చేస్తాము. స్టోన్స్, బీడ్స్ అన్నీ కూడా మనము వెయిట్ ఉన్న జ్యువెలరీలో ఏం వాడతామో అదే వాడతాము. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ చిన్న ఫాయిల్ అనమాట. సో ఇది వచ్చి నేను ఇప్పుడు చెప్పే రేంజింగ్ కూడా మనకి బేసిక్ రేంజ్ అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ రేంజ్. ఇంకా మీకు ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలంటే, బికాస్ వెరీ లిటిల్ ఫాయిల్ వాడతాం అనమాట, ఫాయిల్ కింద చేసి, అందుకే మనకి ఈ రేంజ్లో వచ్చేది కూడాను. ఇంకా డీటెయిలింగ్ కావాలంటే ఇంటర్నెట్లో తాపా జ్యువెలరీ అని కొట్టండి, మీకు దాని గురించి డీటెయిలింగ్ అంతా కూడా వస్తుంది. మేకింగ్, స్టోన్స్, వర్క్మెన్షిప్, ఎవ్రీథింగ్ మాత్రం మనకి ఏవైతే పోల్కి సెట్స్లో వాడతామో సేమ్ అదే వర్క్మెన్షిప్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ పెంచుకొని, బేసిక్ రేంజ్ ఇదండి. దీని మీద మీకు ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ వాడుకొని మనం చేసుకోవచ్చు. ఒకసారి ఇది అనమాట. దట్ ఈజ్ అబౌట్ తాపా జ్యువెలరీ. ఓన్లీ ఫాయిల్ గోల్డ్ అనమాట, లైట్ వెయిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందంటే మనకి చాలా లైట్ వెయిట్. ఇప్పుడు కుందన్ జ్యువెలరీలోనే మనకి లోపలంతా లక్క పెట్టి చేస్తారు కదా, పైన ఏదైతే యూస్ చేస్తున్నామో పొర, దాని వరకు మనకి గోల్డ్ వస్తుందన్నమాట. అండ్ స్టోన్స్, బీడ్స్ అన్నీ కూడా ప్రీషియస్ వన్స్ మనకి యూస్ చేస్తాము. మీకు ఎంత వెయిట్ పెట్టినా స్టోన్స్ అయితే వాడేవి ఇవే ఉంటాయండి, బీడ్స్, స్టోన్స్ను. సో దిస్ ఈజ్ ద లుక్. ఎదురకు పెట్టినా ఇది. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. వెరీ ప్రెటీ వన్. ప్రైసింగ్ ఎంతండి ఇది? ఓన్లీ ఫర్ 55,000కి అవైలబుల్ ఉందండి. బేసిక్ రేంజ్ ఈజ్ 55 అండి. ఇంకా మీకు స్ట్రాంగ్నెస్ని బట్టి ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే కనుక ఇంకా స్ట్రాంగ్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ జ్యువెలరీకి ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చి ఓన్లీ 25% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనము ఓన్లీ ఎంత వెయిట్ పెట్టినా స్టోన్స్కి, మేకింగ్ ఛార్జెస్కి అయితే సేమ్ పే చేస్తాం. ఈవెన్ మీరు 10 grams తీసుకున్నా దానికి ఎంత స్టోన్ వెయిట్ పడుతుందో అంతే, 10 గ్రామ్స్కి ఎంత వెయిట్ పడుతుందో అంతే పే చేస్తారు కనుక మీరు క్వాలిటీ దాంట్లో డిఫరెన్స్ ఉండదు కనుక మీరు మేకింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇది మనము ఆల్మోస్ట్ మనకి 3 grams ఆర్ 4 grams యూస్ చేసి ఉంటాం అనమాట. మిగిలిందంతా మనకి బీడ్స్కి, మేకింగ్ ఛార్జ్కి, స్టోన్స్కి అవుతుంది. సో అందు గురించి అని చెప్పి మనకి ఎక్స్చేంజ్ వాల్యూ ఓన్లీ గోల్డ్ ఎంత ఉందో అంతవరకు వస్తుంది. సో పీస్ బేస్ ఇస్తున్నాం కనుక మనం 55,000 అండి. ఇది 55,000కి మీకు ఎక్స్చేంజ్ వాల్యూ 25% ఉంటుంది. బికాస్ రిమైనింగ్ అమౌంట్ అంతా మీరు బీడ్స్కి, స్టోన్స్కి, మేకింగ్ ఛార్జ్కి మాత్రమే పే చేస్తున్నారు. మీరు ఇది ఇంకొక ఇది 3 to 4 గ్రామ్స్లో చేస్తాము. ఇట్లా కాకుండా మీరు ఒకవేళ 10 grams పెట్టుకున్నా కూడా సేమ్ మేకింగ్ ఛార్జే ఉంటుంది, మీకు గోల్డ్ ప్రైస్ మారుతుంది అంతే. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. వెరీ ప్రెటీ వన్, ఓన్లీ ఫర్ 55,000. అండ్ అదే మనకి వెయిట్లో కావాలంటే, జనరల్గా ప్రాపర్ వెయిట్లో కావాలంటే అది చాలా తక్కువ వెయిట్ ఉందండి. సో హ్యూగ్ వెయిట్లో కావాలంటే కనుక మనకి ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ రేంజే మనకి అది 1.8 నుంచి 2 అబోవ్ ఉంటుందన్నమాట. సో మనకి లైట్ వెయిట్ యూస్ చేసిన మూలాన్ని మనకి రేట్లో వస్తుంది. అన్నీ కూడా మనకి మార్కింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలాగా 22 క్యారెట్స్ మార్కింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇయర్ రింగ్స్ అండి. చేపెట్టినా క్లియర్గా కనిపిస్తే, క్లియర్గా చూపించది. అంతా కూడా బొంబే స్క్రూ వస్తుంది. అండ్ మనకి కట్టున్న డిజైన్ అయితే రాదండి తాపా జ్యువెలరీలో, ఎందుకంటే ఇది ఫాయిల్ పైన అటాచ్ చేయలేం కనుక కట్టున్న డిజైన్ అయితే రాదు. అండ్ అన్నీ కూడా రెడీ టు షిప్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ప్రైసింగ్ వచ్చి మనకి 65. యా ప్రైస్ కాదు, చాందబాలి చోకర్ 65 అండి. చోకర్ 55. ఓకే, అది కాదు 65. ఇది ఎంత ఉంది? సో సెట్ వచ్చి మనకి 48,000కే అవైలబుల్ ఉన్నాయండి. ఇవి 48,000కే అవైలబుల్ ఉన్నాయి. సో 48 ఈజ్ ద బేసిక్ అండి. మీకు ఇంకొంచెం స్ట్రాంగ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకి చూపినాను వెనకాల నుంచి ఓన్లీ ఫాయిల్ కింద చేసి వేస్తాం కాక మనం జస్ట్ ఫాయిల్ కింద తయారు చేసి దాని మీద అటాచ్ చేస్తాం అనమాట మనం, గోల్డ్ ఫాయిల్. సో దాని గురించి ఎక్స్చేంజ్ వాల్యూ ఈజ్ ఓన్లీ 25%.
అండ్ పాలిషింగ్ అయితే మీకు ఏమీ ఫేడ్ అవ్వదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ వేస్తామన్నమాట. పాలిషింగ్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే మనం అంత తక్కువ జనరల్గా ఇవి మనకి మొత్తం ప్రాపర్ ఎక్కువ వెయిట్ పెట్టి చేయాలంటే ఫాయిల్ కాకుండా మొత్తం షీట్తో చేయాలంటే కనుక కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ 4.5 lakhs ప్రోడక్ట్ అనమాట ఇది. బికాస్ 4.5 lakh ప్రోడక్ట్లో అయినా మీకు స్టోన్స్ బీడ్స్ సేమ్ వాడతారు. సో మేకింగ్ ఛార్జెస్ సేమ్. అండ్ ఇంత తక్కువగా ఫాయిల్, ఇంత తక్కువ గోల్డ్ యూస్ చేసి చేయగలిగిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వర్కర్స్ ఉంటారనమాట. సో వీఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ వర్క్మ్యాన్షిప్, స్టోన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో రిటర్న్ ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చి మనకి 25% మాత్రమే. సో ఇంకా డీటెయిలింగ్ కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ దీస్ ఆల్సో అండి 5.5 to 6 lakhs ఉంటాయి మనకి ఎక్కువ వెయిట్లో కావాలంటే. బేసిక్ రేంజ్ చెప్తున్నాను నేను. సో మేము చేయగలిగిన బేసిక్ రేంజ్ వచ్చి మనకి 58,000కే చేసున్నాము. ఒకటి పెట్టి చూపిస్తాను, ఇంకోటి చూపించేసాను అదా. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే సరిపోతాయి. యాక్చువల్గా ఇది ఇందులో కూడా మనకి కొంచెం వెయిట్ వచ్చింది, కొద్దిగా వెయిట్ వచ్చింది. నేను వెనకాల హుక్ పెట్టట్లేదు మీకు. సో దిస్ ఈజ్ ద లుక్ అండి, కంప్లీట్ లుక్. సో ఓన్లీ ఇవి ఒక్కటే సరిపోతాయి, దీని మీదకి మనం కంప్లీట్ సెట్ ఇంకా ఏమీ పెట్టక్కర్లేదు. ఓన్లీ ఇయర్ రింగ్స్ విల్ బి ఎనఫ్. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ప్రైసింగ్ వచ్చి మనకి ఇది 58,000కే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ 25% మాత్రమే రిటర్న్ వాల్యూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నావు కదా నాన్న. అవును. సో వెరీ వెరీ ప్రెటీ వన్స్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి 22 క్యారెట్ మార్కింగ్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి దిస్ ఈజ్ ద లుక్. దిస్ ఈజ్ ద లుక్ అండి. 3 బుట్టలు వచ్చినాయి, ఒక బుట్ట వచ్చింది, కింద 2 ఇట్లా వచ్చినాయి అనమాట. అండ్ మోతీస్ అన్నీ కూడా ఒరిజినల్ వన్స్ అండి. పోల్కిస్ కూడా ఒరిజినల్ పోల్కిస్. 22 క్యారెట్స్ ఫాయిల్ చూపినా. అండ్ పెట్టుకుంటే మనకి లుక్ దిస్ ఈజ్ ద లుక్. ఇవి కూడా మనకి ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటి సరిపోతాయి, నేను బ్యాక్ హుక్ పెట్టట్లేదు. ప్రైసింగ్ వచ్చి మనకు ఓన్లీ 55,000కే అవైలబుల్ ఉందండి. వెరీ ప్రెటీ వన్, ఓన్లీ అవైలబుల్ ఫర్ 55,000 అండి. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. అంటే మేము షాప్లో అయితే డిస్ప్లే పెట్టట్లేదండి, ఇంటికి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్ అపాయింట్మెంట్ రావాల్సి ఉంటుందండి. మా ఇంటి దగ్గర అయితే డిస్ప్లే ఉంది ఇవి, ఎందుకంటే జ్యువెలరీ కాక మేము స్టోర్లో ఉంచట్లేదు. అండ్ స్టోర్ వచ్చి మంది ఆల్రెడీ వర్క్ ఈజ్ అండ్ ప్రాసెస్ అండి. ఇంకొక 3-4 monthsలో ప్రొబాబ్లీ బై మేకి మనకి స్టోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ప్రెటీ వన్. బ్యాక్ సైడ్ కూడా చక్కగా మీనాకారి డిజైన్ ఇచ్చున్నాం ఇట్లాగా. వెరీ వెరీ ప్రెటీ వన్. దిస్ ఈజ్ ద లుక్ అనమాట. ప్రైసింగ్ వచ్చి మనకి ఓన్లీ ఫర్ 52,000కే అవైలబుల్ ఉందండి. వెరీ ప్రెటీ వన్. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ రేంజ్ అండి. 52 అనేది బేసిక్ రేంజ్. మనకి ఇంకొంచెం నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాను కదా, మనకి ఇంకొంచెము గోల్డ్ ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకుంటే మనము మీకు ఇంకొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటాయన్నమాట. ఎనీథింగ్ ఈజ్ ఓన్లీ 25% ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుందండి మా దగ్గర ఆల్వేస్. ఎనీవే వీఆర్ ఓపెనింగ్ స్టోర్ ఆల్సో. సిల్వర్ అండ్ ఇది కంబైన్డ్గా ఓపెన్ చేస్తున్నాం, సెపరేట్ స్టోర్స్ కాదు. సిల్వర్ జ్యువెలరీ అని తప్ప కలిపి ఓపెన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ విల్ క్యారీ. అండ్ బేసికల్గా అసలు తప్ప అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ లైక్ ఎక్కువ వెయిట్ పెట్టి చేస్తుంటే అనేబుల్ టు హ్యాండిల్ అనమాట ఇయర్స్ అదిని. బట్ దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ అండి, సంథింగ్ లైక్ లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట మనకి చెప్పాలంటే. సో ఇంకొకటి తీసేనా. సో దిస్ ఈజ్ ద లుక్. ప్రైసింగ్ ఈజ్ 52,000 అండి. అన్నీ కూడా రెడీ టు షిప్ ఉన్నాయి, మీరు వచ్చి చెక్ చేసుకొని చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఆన్ అపాయింట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చి వెరీ ప్రెటీ వన్ అగైన్. అది చూపినా తీసుకొని. వెరీ ప్రెటీ వన్, కొంచెం సింపుల్ ఉంది. అన్నీ కూడా పార్టీ వేరేనండి. అండ్ ఇందులో లైట్ వెయిట్ చిన్న సైజ్ అడుగుతున్నారు. బట్ ఏంటంటే నేను ఇప్పుడు చూపించిన జ్యువెలరీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఈ పైన ఏదైతే ఉందో ఇది ఫాయిల్ అండి, ఏ పీస్కి ఆ పీస్ చేసి వెయ్యాలి. నార్మల్ జ్యువెలరీ చేసి కంటా కూడా ఫాయిల్ ఇంకా టఫ్ అనమాట మనకి, చాలా అంటే చాలా టఫ్. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట.
సో దిస్ ఈజ్ ద లుక్. ప్రైస్ ఎంతండి ఇది? 40,000కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ ఫర్ 40,000 అండ్ వెరీ లైట్ వెయిట్ అనమాట. అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. సో ఓన్లీ ఫాయిల్ వీఆర్ యూజింగ్ అనమాట. సో బ్యాక్ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది ఫాయిల్. లోపలంతా కూడా మనకి నార్మల్గా అయితే ఆ లక్క మీద మనకి ఫాయిల్ అటాచ్ చేస్తారు ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ 40 రేంజ్ అండి. లిటిల్ ఇంకొంచెం సింపుల్ వన్స్ అనమాట. సో వెరీ ప్రెటీ వన్. దిస్ ఈజ్ ద లుక్. వెరీ వెరీ ప్రెటీ వన్. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ఓన్లీ ఫర్ 40 కదండి ఇది కూడా. 40,000కే అవైలబుల్ ఉన్నాయి బుట్టాస్. నెక్స్ట్ వన్ ఆల్సో దిస్ ఈజ్ ద లుక్ అండి. జాగ్రత్త అండి, కింద పడిపోయినట్టు. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద లుక్ అండి. సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వన్ మోర్ టైమ్ ఐఎమ్ మెన్షనింగ్ బికాస్ వెరీ థిన్ ఫాయిల్ వీఆర్ యూజింగ్. అందుకే మనకి 2-3 గ్రామ్స్లో చిన్న స్టడ్ కూడా అవ్వదు. అట్లాంటిది ఇది ఫాయిల్ వల్లే మనకి అంత తక్కువ దాంట్లో అవుతుంది. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. అది పెట్టేట్లాగా. సో దిస్ ఈజ్ ద లుక్. ఓన్లీ ఫర్ 40,000 ఇట్స్ అవైలబుల్. అయిపోయిందా? లాస్ట్ వన్ అండి ఇది బుట్టాస్లోను. నెక్స్ట్ వన్ వచ్చి అన్నిటికీ కూడా 22 క్యారెట్ మార్కింగ్ అయితే ఉంటుందండి. యూ కెన్ చెక్ ఎనీవేర్. లాస్ట్ వన్ అండి, బుట్టాస్లో లాస్ట్ మోడల్ ఇది. సో దిస్ ఈజ్ ద లుక్. వెరీ ప్రెటీ వన్. దిస్ ఈజ్ ద లుక్. ఇటు పెట్టేసి ఇంకోటి కుందన్లో అనమాట, కుందన్ బేస్లోను. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పోల్కీస్ అండ్ కుందన్సే ఉంటాయండి. ప్రైసింగ్ అండి 42,000కే అవైలబుల్ ఉంది. ఇప్పుడు బ్యూటిఫుల్ చోకర్ ఒకటి చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట చోకర్ది. వెరీ ప్రెటీ వన్. దిస్ ఈజ్ ద లుక్. ఒకసారి పెట్టేస్తావా? దీనికి ఇయర్ స్టడ్స్ కూడా వచ్చినాయి అండి. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. ప్రైసింగ్ ఎంతండి ఇది? వెరీ ప్రెటీ చోకర్. 65 అలాంగ్ విత్ స్టడ్స్ 65కే అవైలబుల్ ఉందండి. అలాంగ్ విత్ స్టడ్స్ అంటే బేసిక్గా చాలామంది చిన్న సైజ్ అడుగుతున్నారు. వీఆర్ మేకింగ్ అనమాట. కొన్ని చోకర్స్ అట్లాగే చిన్న సైజులో తయారు చేయించుతున్నాము. బట్ బేసిక్గా ఈ మాత్రం లేకుండా ఇయర్ స్టడ్స్ అవి అవ్వండి చిన్న సైజులో. ఎందుకంటే వన్స్ అగైన్ వీఆర్ మెన్షనింగ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫాయిల్ కదండి. అది చిన్న సైజ్ చేయలేమన్నమాట. అవ్వదు అసలు. మా దగ్గరనే కాదు, ఎక్కడ అవ్వదు మీకు. లైక్ ఇది కూడా చేయటం చాలా కష్టం. అందరూ రెగ్యులర్ వర్కర్స్ వద్దులే, రెగ్యులర్ వర్కర్స్ చేయలేరు. సో దిస్ ఈజ్ ద లుక్. ఓన్లీ ఫర్ 65,000 ఇట్స్ అవైలబుల్. ప్రెటీ వన్. ఒకసారి నియర్ బై చూపించది పెట్టేస్తాను. అండ్ ఇది కూడా చూపి. ఇయర్ రింగ్ నేను చూపిస్తాను. ఇచ్చు. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ఓన్లీ ఫర్ 65,000 ఇట్స్ అవైలబుల్. ఆల్ ఆర్ రెడీ టు షిప్. మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఓన్లీ 25% ఈజ్ ద ఎక్స్చేంజ్ వాల్యూ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ వచ్చి బ్యూటిఫుల్ చోకర్. ఇప్పుడు మనం రెడ్లో చూసాం కదండి, సేమ్ ఆ కాన్సెప్ట్లోనే ఓన్లీ గ్రీన్ అనమాట. ఓన్లీ గ్రీన్లో అవైలబుల్ ఉంది. సో దిస్ ఈజ్ ద లుక్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అలాంగ్ విత్ ఇయర్ స్టడ్స్. ప్రైసింగ్ వచ్చి మనకి 55,000కే అవైలబుల్ ఉంది. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. ఓన్లీ ఫర్ 55,000 ఇట్స్ అవైలబుల్. వెరీ ప్రెటీ వన్. ఓన్లీ ఫర్ 55,000 ఇట్స్ అవైలబుల్ అండి. తీసేనా? సో అండ్ 25% ఈజ్ ద ఎక్స్చేంజ్ వాల్యూ. కొంచెం హెల్ప్ చేయవా? నెక్స్ట్ వన్ ఈజ్ ఏ బిగ్ పెన్ హారం టైప్లో వచ్చిందనమాట. ఇవి ఇది వచ్చి మనము కింద దాకా వేయాలమ్మా. ఏవైతే బీడ్స్ యూస్ చేస్తామో అవి వచ్చి నార్మల్ బీడ్స్ అండి ఇవి. ఎందుకంటే మోతీస్ యూస్ చేయాలంటే దీనికి మనకి ఈ సైజ్ ఆఫ్ మోతీస్ మనకి ఓన్లీ మోతీస్కే మనకి 70,000-80,000 అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద లుక్.
బ్రైడల్ వన్. దిస్ ఈజ్ ద లుక్, వెరీ ప్రెటీ వన్. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఎక్కువ వెయిట్లో చేయాలంటే అంతా కూడా మీనాకారీ వర్క్ అనమాట. ఫ్యూ పీపుల్ నో అబౌట్ దిస్ వర్క్మెన్షిప్. మీనాకారీ వర్క్ వచ్చింది, నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ చేయాలంటే మనకి ఎక్కువ వెయిట్ యూస్ చేసి, నార్మల్ వెయిట్ యూస్ చేసి చేయాలంటే కనుక మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ సెట్ 8 lakhs అబౌవ్ అవుతుందండి. 7 to 8 lakhs అవుతుంది. మనం ఎంత తక్కువ గోల్డ్ అయితే వాడగలమో అంత తక్కువ గోల్డ్ వాడి చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేయనా. సో ప్రైసింగ్ వచ్చి మనకి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఓన్లీ ఫర్ 95 కదా, ఓన్లీ ఫర్ 95,000 ఇట్స్ అవైలబుల్ అండి. ఆల్మోస్ట్ మీరు చూడండి, అంటే లైట్ వెయిట్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ జ్యువెలరీ కాన్సెప్టే మనకి లైట్ వెయిట్ కావాలని, లైట్ వెయిట్లో కావాలని. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూటిఫుల్ సెట్ అగైన్, వెరీ బ్యూటిఫుల్ వన్ విత్ కుందన్స్ అనమాట. ఇది కొంచెం మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేయించున్నాం విత్ బిగ్ మోట్. వెరీ ప్రెటీ వన్, చాలా చక్కగా ఉంది. అవైలబుల్ ఓన్లీ ఫర్ 1,25,000కి అవైలబుల్ ఉందండి ఇది. ఒకసారి తినాను సార్ చూపి. ఓన్లీ ఫర్ 1,25,000 ఇట్స్ అవైలబుల్. అండ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ కూడా ఉంది చూపి గోల్డ్. అండ్ వాట్ ఎవర్ బీడ్స్, స్టోన్స్, కుందన్స్, పోల్కీస్, ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్. మనము వెయిట్ ఎక్కువ ఉన్న వాటికి ఏం వాడతామో అదే. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ అంటే ఇది ఆల్రెడీ చూపించున్నాం మేము ఇంతకుముందు కూడాను. దిస్ ఈజ్ ఫర్ సేమ్ డిజైనే. లైక్ ఇది ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఇమ్మీడియట్ అవుతుంది. సో ఒక పీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము పెట్టి ఉంచుతున్నాం అనమాట. లైక్ ఆన్ స్టాక్ ఉంచుకుంటున్నాము. సత్లాడా అండి, వెరీ ప్రెటీ సత్లాడా. ఈసారి రెగ్యులర్ ఇంతకుముందు మీద కొంచెం వెయిట్ ఎక్కువ పడింది మాకు. సో ఇట్స్ అవైలబుల్ ఫర్ 1,20,000కి అవైలబుల్ ఉందండి. బ్యూటిఫుల్ సత్లాడా అవైలబుల్ ఫర్ 1,20,000. దిస్ ఈజ్ ద లుక్. బ్యాక్ సైడ్ కూడా చూపినానా, లాస్ట్ అండి. అండ్ ఈ సత్లాడా అండ్ ఈ డిజైన్ వచ్చి మా కామన్ డిజైన్ అండి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చేపిస్తున్న డిజైనే అన్న ఇది అదిని. సో మా రెగ్యులర్ డిజైన్ ఫస్ట్ స్టార్టింగ్ మేము తాపాల్లో వీటితోనే చేసాము. బట్ ఇవి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి. సో వీఆర్ మేకింగ్ అనమాట ఎవ్రీ టైం. సో షోలో చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని వన్ మోర్ టైం వీఆర్ షోయింగ్ అనమాట. ఇవి ఎప్పుడు స్టాక్లో ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ యూ కెన్ పిక్ డైరెక్ట్లీ, యూ కెన్ కమ్ చెక్ అండ్ యూ కెన్ పిక్. అండ్ అన్నీ కూడా వన్ మోర్ టైమ్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్. ఆల్ దీస్ ఆర్ తాపా జ్యువెలరీ. So 22 carats, you can check it anywhere, and everything you have 22 carat marking, and 25% is exchange value. And within 4-5 months by May and itself we are going to open our store anamata. May lopu memo store kuda open chestamu, silver and idi kalpi. So you can డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు స్టోర్లో, మా స్టోర్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్టోర్లో అయితే ఇవి డిస్ప్లే పెట్టట్లేదండి. మా ఇంట్లో ఉంచుతున్నాం అనమాట జ్యువెలరీ కనుక. సో ఆన్ అపాయింట్మెంట్ యూ కెన్ కమ్, యూ కెన్ చెక్ అండ్ యూ కెన్ పిక్ అండి. సో దట్ దీని గురించి ఇంకా డీటెయిలింగ్ కావాలంటే జస్ట్ పింగ్ మీ ఆన్ 995995666669. డీటెయిలింగ్ కావాలంటే వీ కెన్ ప్రొవైడ్ అండి. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.